హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. రెగ్యులర్గా మేము ప్రతి గురువారం ట్రెక్కింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఈ మధ్య ఎందుకో వీడియో తీసి పోస్ట్ చేయడం కుదరలేదు. ఇవాళ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కలిగిన ఆనందాన్ని మీతో పంచుకొని తీరవలసిందే అని నేను షూటింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య అడపదడప వర్షాలు బాగానే పడ్డాయి కదండి. దాంతో కొండంతా కూడా విపరీతమైన పచ్చదనంతో నిండిపోయింది. ఎటు చూసినా పచ్చదనమే, పచ్చదనం పచ్చదనం పచ్చదనం. పచ్చదనంతో గుణదల కొండ పరిఢవిల్లుతోంది ఇవాళ. అవును సార్. సార్ జాగ్రత్త సార్, కాళ్ళకి కాలు ఎత్తేయాలి సార్. ట్రెక్కింగ్ ఆన్ థర్స్డే పేరుతో మా అమరావతి బైసైక్లర్స్ క్లబ్ వారం నిర్వహించే ఈ ట్రెక్కింగ్కి ఈసారి కూడా గుణదల కొండకే వచ్చాము. నిన్న సాయంత్రం బాగా లేట్గా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం వల్ల చాలా తక్కువ మంది వచ్చారు. ఒక 5 బయలుదేరాము. ఇందులో 2 మా రోటరీ మెంబర్స్ కూడా ఉన్నారు. పొద్దున్నే 5 లేచి 6 కొండ మీద ఉన్నప్పుడు సూర్యుడు అలా ఉదయించగానే మనకు కనిపించే లేలేత కిరణాలు ఈ పచ్చడి చెట్ల మీద పడి ఆ రిఫ్లెక్షన్ మనం చూస్తుంటే కలిగే అనుభూతి అనుభవించి తీరాల్సిందే. పచ్చదనం బాగా ఎక్కువ ఉండటం వల్ల పక్షుల కిలకిల రావాలు కూడా ఇవాళ విపరీతంగా ఉన్నాయి. వీణులు విందుగా ఉన్న పక్షుల అరుపులు వినాలంటే వారానికి 2-3 సార్లన్నా కనీసం ఇలా కొండెక్కాలి. చాలామంది అమాయకంగా అడిగే ప్రశ్న ఏంటంటే విజయవాడలో ట్రెక్కింగ్ చేయడానికి ప్రదేశాలు ఉన్నాయా అని. విజయవాడ చుట్టూ కొండలేనండి. విజయవాడ చుట్టూతో ఉన్న కొండలన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం 3 years పడుతుంది. ఒక వారం నుంచి పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు బాగా ఎక్కువ ఉన్నాయి. దాంతో విపరీతంగా స్వీట్లు తినేసాను. దాంతో నా రెస్పిరేషన్ చూడండి ఎంత ఎలివేట్ అయిందో. కొండ మొదటి భాగం అయిపోయిన వెంటనే ఒక వై జంక్షన్ వస్తుంది. అక్కడ యూజువల్గా పుషప్ సెషన్ ఒకటి పెట్టుకుంటాము. ఇంకేముంది, ఇవాళ కూడా పుషప్స్ మొదలెట్టాము. 6, 7, 8, 9, 10. రామచంద్రరావు గారని ఈ మధ్య వీరు మాతో కొత్తగా జాయిన్ అయ్యారండి. వీరి ఎండ్యూరెన్స్ ఫిట్నెస్ చూస్తే మత్తిపోతుందండి. ఈయన ఏజ్ ఎంతో చెప్పను కానండి, రిటైర్మెంట్ ఏజ్ అయితే అయిపోయిందని చెప్పగలను. ఆ ఫిట్నెస్ అసలు ఆయనకి ఆ ఏజ్లో ఎలా ఉందో చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే పుషప్స్ ఇవాళ ఈయన ఫస్ట్ టైం తీస్తున్నారు. అమ్మో, పూర్వం ఏదో పుస్తకంలో చదివానండి, ఏదో సరదాగా రాస్తుంటారు, పొగ తాగని వాడు దున్నపోతాయి పుట్టునని. అట్లా నేను దాన్ని మార్చి ఏం చెప్తానంటే ఫిట్నెస్ లేనివాడు వింత పశువై పుట్టును అని చెప్తాను. బాడీ సఫిషియెంట్ ఫిట్గా ఉన్నప్పుడు ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరండి. ఇతను రవీంద్రనాథ్ ఠాగూర్ అని నా 10th క్లాస్మేట్. వాడైతే ఎంత ఫిట్గా ఉంటాడో, నేను ఎందుకు పనికిరాను అతని ఫిట్నెస్ ముందు. పక్షులు అరుస్తూ ఉంటే అంత అందంగా వినిపిస్తాయి, మరి మనుషులు అరుచుకుంటూ ఉంటే ఎందుకు అంత కర్ణకఠోరంగా వినిపిస్తావు నాకు అర్థం కాదు. మనుషులు కూడా దేవుడు అలా మార్చేస్తే బాగుండు. ఎవరు మాట్లాడినా పోట్లాడినా అలా అందంగా వినిపించే విధంగా.
ఒక తేనెటీగ రోజుకి ఎన్ని పువ్వుల్లో మకరందాన్ని పీలుస్తుందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ పువ్వుల అందం చూస్తుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాయో. వాటిని అంత అందంగా రావడానికి ఎవరి కారకులో తెలియదు కానివ్వండి, వాళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్. కొనకు చేరుకున్నాక మళ్ళీ ఇంకొక పుషప్ సెషన్ పెట్టుకుంటాము. వీడియోలో చూడటానికి ఇక్కడ ఫ్లోర్ ఫ్లాట్గా కనిపిస్తుంది కదా, కానీ వాస్తవానికి ఇక్కడ డిక్లైన్గా ఉందండి. డిక్లైన్ పుషప్స్ చాలా స్ట్రెంగ్త్ ఇస్తాయి. ఇక్కడ వాకీ టాకీ లాగా కనిపిస్తున్న ఈ ఇన్స్ట్రుమెంట్లో మాట్లాడుతున్న ఈయన మా రోటరీ మెంబర్ నాగభూషణ గారు. వీరు మాట్లాడుతుంది హ్యామ్ రేడియో. హ్యామ్ రేడియో గురించి బహుశా ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ ఇది వైర్లెస్ సెట్. మొబైల్స్ రాకముందు మనము రకరకాల ఉపద్రవాల్లో ప్రపంచం ఇరుక్కున్నప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థకి ఈ హ్యామ్ రేడియోని వాడుతూ ఉండేవాళ్ళు. ఈయన హ్యామ్ రేడియో వాడటమే కాదు, ఈ కొండ మీద హ్యామ్ రేడియో తాలూకా ఒక టవర్ కూడా ఉందన్నారు. దాన్ని కూడా మాకు చూపిస్తా అన్నారు. పుషప్స్ చేసేటప్పుడు చాలామంది ఫోకస్ చెస్ట్ మీద ఉంచుతారు. కాదండి, బ్యాక్ మీద ఉంచాలి. అట్ ద సేమ్ టైం బొడ్డు దగ్గర చాలా టైట్గా బిగించి ఉంచాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. యాక్చువల్లీ నా స్నేహితుడు కూడా ఈ మధ్య మొదలెట్టాడు పుషప్స్, కానీ మొదలెట్టిన సెకండ్ టైం నుంచే చాలా బాగా చేస్తున్నాడు. వండర్ఫుల్. ఇక వీరి గురించి ఇందాక మీకు చెప్పాను కదా, రిటైర్డ్ అయిన ఏజ్ది కూడా దాటిపోయిన వ్యక్తి ఇవాళే మొదలెట్టి ఇంత బాగా చేయటం అనేది మాత్రం నేను చాలా తక్కువ మందిని చూశాను. విజయవాడలో గుణదలకొండ వైపు చూసిన ప్రతి ఒక్కరికి కనిపిస్తాయి పోలీస్ కమ్యూనికేషన్ టవర్స్ అక్కడ ఉంటాయన్నమాట. వాటిలో ఒకటి హ్యామ్ రేడియో వాళ్ళ టవర్ అని నాకు ఇవాళ తెలిసింది. సో ఆ హ్యామ్ రేడియో టవరు సపరేట్ ఫెన్సింగ్ లోపల ఉంటుంది. అది ఈ పక్క నుంచి లోపలికి వెళ్ళాలి. అవన్నీ చాలా రోజుల నుంచి వాళ్ళు ఓపెన్ చేయకపోవటం వలన చెట్లతో నిండిపోయింది. ఇది హ్యామ్ రేడియో వాళ్ళ టవర్ అట. దీని ద్వారా వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఒక వైర్ ఏదో వేలాడుతుంది, దాన్ని పట్టుకుంటే లోపల జుమ్ అని విద్యుత్ ప్రవాహం లాగా అనిపించింది. వాస్తవానికి అది కరెంట్ కాదుట. ఈ గ్రీనరీ చూస్తే మత్తి పోతుందండి ఇక్కడ. సో ఈ పక్క నుంచి లోపలికి ఒక దారి కనిపించింది, అటు నుంచి లోపలికి వెళ్ళాము. ఇంత గుబురు చెట్లలో పాములు ఉండడానికి ఛాన్స్ ఉంటాయని అక్కడ కానిస్టేబుల్స్ హెచ్చరించారు, కానీ వాళ్ళకి తెలియచెప్పాము. పాములు మన నడుస్తున్నప్పుడు పాదాలు నేల తగిలినప్పుడు జరిగే శబ్దంతో అవి దూరం జరిగిపోతాయి. ఎప్పుడన్నా ఈ దారిలో ఉన్నప్పుడు మనం పొరపాటున వాటి తోక మీదో తల మీదో కాలు వేసినప్పుడు అవి సెల్ఫ్ రక్షణ కోసం మాత్రమే కాటు వేస్తాయి. అదర్వైజ్ అవి మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోతూనే ఉంటాయి. అందుకే మనం కర్ర చేతిలో పెట్టుకొని ఆ చెట్ల మధ్య కాలు పెట్టడానికి అనువుగా ఉందో లేదో చిన్నగా చెక్ చేసుకుంటూ కాలు కొంచెం శబ్దం చేస్తూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ కీటకాలన్నీ దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ ఆ పచ్చటి చెట్లు చూస్తుంటే అక్కడ ఒక టెంట్ వేసుకుని ఉండిపోవాలనిపిస్తుంది. వాళ్ళు అనుమతిస్తే మాత్రం నేను గ్యారంటీగా ఒక చిన్న రూమ్ వేసుకుంటాను అక్కడ. రవీంద్ర వాళ్ళకి చాలా పొలాలు ఉన్నాయి. తను పొలం పనులు చేయటము, చేపల చెరువులు ఆర్గనైజ్ చేయటము తనకి బాగా అలవాటు. కొండల్లో గుట్టల్లో చాలాసార్లు షూస్ లేకుండా బేర్ ఫుట్తోనే వస్తూ ఉంటాడు. వాళ్ళ బాబు శ్యామరాకులో 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్నాడు. కానీ ఆ బాబును కూడా ఎన్నిసార్లు ట్రెక్కింగ్ తీసుకొస్తాడో. పిల్లలకి చిన్నప్పుడే ప్రకృతిని పరిచయం చేయాలి అనేది తన వాదన. అద్భుతమైన ఆలోచన కదా.
మాతో పాటు ట్రెక్కింగ్ తీసుకొస్తాడు, తనతో పాటు సైక్లింగ్ చేయిస్తాడు, నదిలో శాండ్ వాక్ చేయిస్తాడు, అలాగే నది నీళ్ళల్లో స్నానం చేయిస్తూ ఉంటాడు. మ్యాక్సిమం ప్రకృతిని అయితే పూర్తిగా పరిచయం చేస్తూ ఉంటాడు. చిన్నప్పుడే పిల్లల్ని అలా నేచర్కి ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ దృక్పథం చాలా విశాలం అవుతుంది. ఆకాశమే హద్దుగా గర్వంగా నిటారుగా నుంచొని ఉంది కదా ఈ హ్యామ్ రేడియో టవర్. ఇది హ్యామ్ రేడియో టవర్ తాలూకా కమ్యూనికేషన్ సరంజామా ఉండే రూమ్ అట. అది ప్రస్తుతానికి లాక్ చేస్తుంది. ఎక్కేటప్పుడు మేము 6ంటికే బయలుదేరటం వల్ల అంతగా ఎండగా లేదు. బట్ దిగేటప్పుడు పైన చాలాసేపు స్పెండ్ చేసాము. దిగేటప్పుడు ఎండ వచ్చింది. ఆ సూర్యుడి తాలూకా కిరణాలు ఈ ఆకుల మీద పడి ఆ రిఫ్లెక్షన్ చూడండి ఎంత గ్లోయిగా ఉందో. బట్ ఆ పచ్చటి ప్రకృతి మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. అందుకే నేను thumbnail మీద కూడా పచ్చందనమే పచ్చందనమే అని పెట్టాను అనమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ పచ్చదనాన్ని చూసారని టెంప్ట్ అయితే తప్పకుండా మాతో మీరు ప్రతి గురువారం ట్రెక్కింగ్లో జాయిన్ అవ్వచ్చు. లేదా మీకు మీరుగా కూడా మన విజయవాడ చుట్టుపక్కల కొండలేనండి, ఏ కొండైనా ఎక్కి చక్కగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు. రెగ్యులర్ సైక్లింగ్ చేసే మేము క్రాస్ వర్కౌట్ కోసం వారానికి ఒకసారి ట్రెక్కింగ్ చేస్తుంటాము. అలా కాకుండా మీరు ఒక సండే రోజు లాంగ్ ట్రెక్ మీరు ప్లాన్ చేసుకుంటే విజయవాడ అడ్వెంచర్స్ క్లబ్ అని రఘునాథ్ రెడ్డి వన్ ఆఫ్ ద ఫౌండర్ తను, అలాగే దాంట్లో ఒక మెంబర్ పవన్, వీళ్ళు ప్రొఫెషనల్స్ అనమాట. వాళ్ళు చార్జ్ చేస్తారు కానీ చాలా జాగ్రత్తలతో బోల్డ్ మాకు తెలియని చాలా ప్లేసెస్ ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళు ఇదే ప్రొఫెషనల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరన్నా అట్లా ఒక గ్రూప్గా ట్రెక్కింగ్ సండేస్ ఏదైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. టోటల్ గుండందల కొండలో మతి పోగొట్టే వ్యూ ఇదనమాట. ఆ ఫ్లాట్ టాప్ మీదకి వెళ్ళాలండి. ఎప్పటికప్పుడే ఏదో హడావుడిగా రావటం వెళ్ళిపోవటం అవుతుంది. ఏదైనా ఒక సండే ప్లాన్ చేసుకుంటే ఎక్కువ టైం ఉంటుంది. సో అలాంటివి అప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పిన వై జంక్షన్ దగ్గర దిగేటప్పుడు అక్కడ చేరుకున్నాము. ఇక్కడ కూడా ఒక మంచి థిక్ ఫారెస్ట్ ఫీలింగ్ కలుగుతుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ గుబురుగా ఉంటాయి చెట్లు, పైన ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. బా ఎంత థిక్గా ఉంచండి ఆ గ్రీనరీ. విడిగా చూస్తున్న దానికంటే కూడా ఈ స్క్రీన్లో ఇంకా థిక్గా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. అసలు అక్కడ కూర్చుని ఉండిపోవాలండి. డ్యూటీస్ లేకపోతే కనుక హ్యాపీగా ఒక పూట అంతా అక్కడ స్పెండ్ చేయొచ్చండి. చాలా చాలా బాగుంది. వండర్ఫుల్. చెట్లు మనతో మాట్లాడతాయి తెలుసా, కాకపోతే మనకు అర్థం కాదు, కానీ జాగ్రత్తగా వింటే మనకు అర్థం అవుతుంది. అది అంత తేలికైన విషయం కాదు, కానీ సాధన చేస్తే సాధించలేదంటే ఏముండదు. తమ్మనపూడి వెంకటరెడ్డి గారని మా గ్రూప్లో రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారండి. ఆయన కనుక ఇట్లాంటి చోటుకు వస్తే ఆ మొక్కలన్నింటి పేర్లు చెప్పేస్తారు. ఆల్మోస్ట్ మనం ఒక బుక్ పెన్ను తీసుకెళ్ళాలి, అన్ని పేర్లు చెప్తారు. ఆయనకి ఎంత పట్టుందో మొక్కలు వాటి జాతుల మీద. ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఇవండి ఇవాల్టి పచ్చందనానికి సంబంధించిన విశేషాలు. వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. లైక్ చేయటం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోవద్దు. గట్ బ్యాక్టీరియా మీద 2 రోజుల్లో మరొక అద్భుతమైన వీడియో రిలీజ్ చేయబోతున్నాను. అప్పటి వరకు ఈ వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి. వీడియో ఆశాంతం చూసిన వీక్షకులందరికీ నమస్కారం, సెలవు.